అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే విధానం అనేది మన మీసో పోర్టల్లో రిలీజ్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అది మనం ఎలా అప్లై చేయాలి, మనకి ఎలా అప్లై చేస్తే తొందర వస్తుంది అనేది ఈ వీడియో రూపంలో వస్తుందండి. ముందుగా మన ఛానల్కు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేయండి. అందులో కూడా వీటికి సంబంధించి మంచి కంటెంట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు మనకు మీసో లాగిన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ సర్వీసెస్ ఉంటుందండి. ఆల్ సర్వీసెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే చూడండి, కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, అంటే మీ దాంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఏమైనా తప్పులు ఉంటే కానీ, ట్రాన్స్ఫర్లు కానీ ఏమైనా యాడింగ్ ఉంటే కానీ ఇందులో వేసుకోవాలండి. ఇందులో ఈ పక్కపొంటే అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి రీడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కిందికి వచ్చినట్టయితే మీసో అప్లికేషన్ ఫామ్, నేను వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి లేకపోతే కరెంట్ బిల్ లాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. పైకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, అప్లికేషన్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే ఎవరి పేరు మీద అప్లై, ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే అందులో లేడీస్ పేరు మీద అప్లై చేయాలండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేడీసే ఉంటారండి రేషన్ కార్డులో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ స్టార్ మార్క్స్ని ఫిల్అప్ చేయండి, స్టార్ మార్క్స్ స్కిప్ చేసేయండి. అప్లికేషన్ నేమ్ ఎంట్రీ చేయండి, అలా ఫాదర్ స్పౌస్ ఎంట్రీ చేయండి, ఫీమేల్ అని పెట్టుకోండి, సెలెక్ట్ హిందూ అని పెట్టుకోండి. ఇక్కడ మీరు క్యాస్ట్ ఏందో ఎంట్రీ చేయండి, మీ హౌస్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి. ఇక్కడ మీ లోకల్ అంటే మీ ఏరియా ఏమొస్తారా అండి. ఇక్కడ మీ యొక్క మండలు, మీ డిస్టిక్, మీ విలేజ్ అలాంటివన్నీ ఇక్కడ డాటా అనేది మీ ఆధార్ కార్డు డాటా మొత్తం ఫిల్అప్ చేసేయండి. చేసిన తర్వాత కిందికి వచ్చినట్టయితే షాప్ నెంబర్ అడుగుతాయండి. మీ ఏరియాలో మీరు ఏ షాప్ నెంబర్ అయితే పెట్టుకుంటారో ఆ షాప్ నెంబర్ ఒకటి ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే గుర్తుపెట్టుకోండి, ఆధార్ నంబరు, యూఏఐడి నంబరు, మెంబర్ నేము, ఏజ్, ఈ మేలా ఫీమేలా, ఈ HOF అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండి. ఇక్కడ ఎవరి పేరు అయితే ఇచ్చిర్రో ఇక్కడ నేమ్ వాళ్ళదే సెలెక్షన్ చేయాలి. ఇక్కడ కిందికి ఇచ్చేసి సెల్ ఫోన్ పెట్టుకోండి. ఫస్ట్ రో అయిపోతుంది. ఫస్ట్ రో అయిపోయాక కింద సెకండ్ రోని యాడ్ చేయండి. యాడ్ చేసి మీ హస్బెండ్ నేమ్ కానీ మీ పిల్లల నేమ్ కానీ ఎంట్రీ చేసి అప్లై చేయండి. దాని కింద ఇంకొకటి రో కావాలంటే ఇక్కడ ఇంకో యాడ్ రో కొట్టండి. యాడ్ రో యాడ్ అవుతుందండి. ఒకవేళ మీకు రో వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ మెంబర్ డీటెయిల్స్ ఉంటుంది, ఇక్కడ సెలెక్షన్ చేసి డిలీట్ అని కొట్టండి. ఒక రో డిలీట్ అవుతుందండి. మీకు ఎంతమంది అయితే మీరు అప్లై చేసుకుంటా అనుకుంటారో అంతమంది బాక్సులు ఇక్కడ యాడ్ చేసుకొని వాళ్ళ ఆధార్ నంబర్లు, వాళ్ళ వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ మేల్ ఫీమేల్ పెట్టేసి వాళ్ళు మీకు ఏమవుతారు, సంబంధం ఏమవుతారో పెట్టేసి కిందికి వచ్చినాక ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ మీ పేరు అయితే మీ పేరే పెట్టుకోవచ్చు, మీ హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ పెట్టుకోవచ్చు, మీ కేర్ ఆఫ్ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకొని మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మీ ఏమవుతారు రిలేషన్ అనేది ఎంటర్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ కింద ఏదైనా ఒకటి అఫిడవిట్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ ఏదైనా ఒకటి ఒకటి ఏది ఇట్లా లేకపోతే అదర్స్ అని క్లిక్ చేసేయండి. పెట్టేసి ఇక్కడ ఫామ్ అప్లోడ్ చేయండి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ చెప్పినా కదండి, ఇలా ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. లేకపోతే ఇదే ఆధార్ కార్డులో ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకు ఈ ఫామ్ పేమెంట్ చేయండి. 45 రూపీస్ పేమెంట్ వస్తుందండి. ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ తీసుకెళ్ళి మీ నియరెస్ట్ మండల ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి డిఎస్ఓలో సర్వర్ ఉందండి, ఇప్పుడు చేసుకోండి. ఇప్పుడు చేసుకుంటే తొందర అవుతుంది, లేట్ మాత్రం చేయకండి. ఓకేనా అండి. ఇది కొత్త రేషన్ కార్డు సంబంధించి. కొత్త రేషన్ కార్డు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ కాకుండా కింద వెబ్సైట్ లింక్ ఉంటుందండి, వెబ్సైట్ లింక్లో కూడా కామెంట్ చేయండి. అక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ నేను కంపల్సరీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది కొత్త రేషన్ కార్డు సంబంధించిందండి. సింపుల్ అండి. స్టార్ మార్క్స్ ఫిల్ చేయండి, స్టార్ మార్క్స్ లేదని స్కిప్ చేసేయండి. ఏం లేని పైన డాటా మొత్తం ఆధార్ డాటా ఉంటుంది, కిందది మీరు మెంబర్ యాడింగ్ ఉంటుందండి. దీనికి మనము ఎట్లా అప్లై చేయాలనే టెన్షన్ అనేది పడే అవసరం అనేది లేవండి. సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది కొత్త రేషన్ కార్డ్ సంబంధించిందండి. ఇంతకుముందు మన దాంట్లో కూడా కొత్త రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలని కూడా వీడియోలు చేశాము. రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, స్టేటస్ ఎలా చెక్ చేయాలి, అలాంటిది కూడా ఫర్దర్ వీడియోలు చాలా ఉన్నాయి. ప్రతి వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అనేది మన హలోశ్రీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. అంతేకాకుండా మంచి మంచి కంటెంట్ అనేది మన వెబ్సైట్ లో కూడా ఉండడం జరుగుతుంది. మన వెబ్సైట్ నేమ్ helloshri.blogspot.com అని ఉంటుందండి. అది వీడియో డిస్క్రిప్షన్ లో ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ కంటెంట్ అంతా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.